గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ చట్టాల మార్పులు తీసుకున్నాం. ఒకటి డెసిగ్నేటెడ్ అథారిటీ గురించి మాట్లాడారు. అవును సార్. డీమ్డ్ సెసేషన్ అంటే మీరు స్టాపింగ్ ఇట్ ఫర్ ఎవర్, మీరు ఎన్జిఓ నడిపే ఇంట్రెస్ట్ లేదు, దాని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. పెనల్టీస్ కూడా తగ్గించారు. అది వీళ్ళు హ్యాపీ ఉండాలి కదా. 5 సంవత్సరాల పెనల్టీ అంటే దాన్ని చేసినప్పుడు దాన్ని తగ్గించి 1 year చేశారు. ఇప్పుడు పెనాల్టీ ఏంటి సార్, దేనికి ఉంటుంది అంటే మీరు ఇట్లాంటి పని చేస్తే మిమ్మల్ని శిక్షించాల్సి కదా. 5 సంవత్సరాలు ఉండే దాన్ని 1 year చేశారు. ఇప్పుడు ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు దేనికి డబ్బులు తీసుకొస్తున్నారో అది చాలా క్లియర్గా స్పెసిఫై చేయండి. ఎడ్యుకేషన్, ఓకే గ్రేట్, ఎడ్యుకేషన్కి మీరు ఎక్కడ ఏం చేయబోతున్నారో చెప్పండి. దీనికన్నా ముందు ఇంత క్లారిటీ లేకుండే. ఎడ్యుకేషన్ తెచ్చుకుంటారు, ఆడు ఎక్కడో స్కూల్ పెట్టుకుంటాడు, రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, స్కూల్ ఏమో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సో ఈ 70% డబ్బులు క్రిస్టియన్ మిషనరీస్ పక్కన పెట్టండి. ఎందుకంటే అమిత్ షా గారు అన్నారు, మీ దాంట్లో కొంతమంది ఉన్నారు, మాకు తెలుసు ఎవరు వీళ్ళు, మేము వాళ్ళని ట్యాకిల్ చేసుకుంటాం, మీతోని మాకు గొడవ లేదు. సో ద ఫాదర్స్ అండ్ బిషప్స్ వెంట్ బ్యాక్ హ్యాపీ. అమిత్ షా గారు మంచి పని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలని. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు గొడవ చేయాలంటే ఎట్లా, కేరళ నుంచే గొడవ అంతా, వీళ్ళది గొడవ అంతా కేరళ మా ఊరి నుంచే మొదలవుతుంది. ఇప్పుడు అది కూడా కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ 70% ఉన్న డబ్బులు ఎంట పడ్డాం. సో కర్ణాటక, అస్సాం, ఛత్తీస్గఢ్లో ఈ డబ్బులు ఎందుకు వెళ్ళింది? కర్ణాటక, ఛత్తీస్గఢ్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. ఓకే, ఈ 4 ప్లేసెస్కి ఎక్కువగా వెళ్ళాయి. ఈ 70% నిధులు ఏవైతే ఉన్నాయో వచ్చాయో అక్కడ నుంచి నిధులు అనకూడదు సార్, విరాళాలు. ఈ అమౌంట్ అంతా బంగ్లాదేశ్కి వెళ్ళింది కొన్ని కేసెస్లో. మమతా బెనర్జీ టైంలో డబ్బులు వెస్ట్ బెంగాల్కి వచ్చి బంగ్లాదేశ్కి వెళ్ళింది. అంటే అక్కడున్న జమైతే ఇస్లామీ గ్రూప్స్ కోసం డొనేట్ డైరెక్ట్ చేయకుండా భారతదేశం నుంచి రూట్ చేశారు డబ్బులు. ఎందుకు సార్ డైరెక్ట్గా వెళ్ళాలంటే వాళ్ళకి అక్కడ బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళకి చాలా గొడవ ఉన్నాయి. ప్రతి కంట్రీ దీనికి వ్యతిరేకంగా లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఫారిన్ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి ఉంది, యూకేలో కూడా ఉంది. అమెరికాలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఐడెంటిఫై లోపల రానియకుండా. వాళ్ళ దాంట్లో వన్ ఆఫ్ ద మ్యాండేట్స్ అగేన్స్ట్ దమ్ ఇస్ దిస్ ఇల్లీగల్ రూటింగ్ ఆఫ్ కరెన్సీ, డబ్బులు లోపల తీసుకొచ్చేది. వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ మీకు గుర్తుంటుంది, ఒకసారి చెప్పారు రాగానే యూఎస్ ఎయిడ్ అని చెప్పి వాళ్ళ దగ్గర యూఎస్ గవర్నమెంట్ ఒక ఎన్జిఓ ఉంది, ఒకటి ఎన్జిఓ అని చెప్పలేమో, ఎన్జిఓ లాగా అది. వాళ్ళు ఏం చేస్తారంటే పేదోళ్ళైన దేశాలకి డబ్బులు ఇస్తారు, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. సో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఈ ఇండియాకి ఎందుకు ఇస్తున్నామే డబ్బులు మనం, దే ఆర్ అ డెవలపింగ్ నేషన్, దే ఆర్ గుడ్ ఇనఫ్, వాళ్ళకి డబ్బులు మస్తున్నాయి, మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకని చెప్పారు. వీ హ్యాడ్ అ గుడ్ పాయింట్. తర్వాత అన్ని కొన్ని ఆరోపణలు చేశారు, అది ఇట్ వాస్ నాట్ దట్ సెయింగ్ దట్ ఇండియా ఎలక్షన్స్లో వాళ్ళు ఇంటర్ఫియర్ చేశారని చెప్పేసి. తర్వాత లేదన్నారు ఆయన. యూకే కూడా యూకే ఎయిడ్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉంటుంది, దే ఆర్ యూజింగ్ అగైన్ ఫర్ ఆల్ దిస్ మిషనరీ యాక్టివిటీస్. ఒక ప్లేస్లో ఫ్లోరోసిస్ ఉంది, అక్కడ మేము నీళ్ళు ప్రొవైడ్ చేస్తాం నల్గొండాలి అని చెప్పి ప్రాజెక్ట్ పెడతారు. కానీ వచ్చిన 100 కోట్లలో 30 కోట్లు దానికి పోతే 70 కోట్లు ఇంకో దానికి వెళ్ళిపోతాయి. ఎవరు ట్రాక్ చేస్తారు, ఎవరు ఎంటబడతారు దీని వెనక? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎఫ్సిఆర్ ఇస్ అ హెడేక్, తీసేయడం బెటర్, అది తీసేసి కొత్త చట్టం తీసుకురావడం బెటర్. బట్ యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ అది చేయలేరు, చేస్తున్న దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. ది ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2026లో చాలా మటుకు మేనేజ్మెంట్, సూపర్విజన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్, దీని ఎట్లా జరుగుతుంది, అసెట్స్ గురించి, ఎఫ్సిఆర్ఐ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు సార్. సో కీ దాంట్లో ఏంటంటే, ఒకటి ఎఫ్సిఆర్ఐ నేను చెప్పాను చూడండి, సెసేషన్ ఆఫ్ యాక్టివిటీస్, ఎన్జిఓ బంద్ అయితే ఏం చేయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్రేమ్ వర్క్, ఈ అసెట్స్ పోకుండా చూసుకోవాలి. అమ్మేసుకుంటాడు, కార్ అమ్మేసుకుంటాడు, అన్నీ చేస్తారు వీళ్ళు ఎన్జిఓ బంద్ అయినప్పుడు. ఇంకా హైలైట్స్ ఏంటంటే, ఒకటి వీళ్ళు చాలా మటుకు చెప్తున్న దాని ప్రకారం అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఈ చెప్పిన 14,000 ఎన్జిఓలు 2019 and 2022లో నడిమిట్లో, నాట్ ఈవెన్ కమ్ టు 26, 55,741 కోట్లు తెచ్చుకున్నారు బయట నుంచి. 55,741 ఇన్ జస్ట్ అబౌట్ 3 years. అన్ని ఎన్జిఓలకి చెప్పేసి, బట్ అందులో 30% మాత్రమే. అది తెలియదు మనకి, అది కూడా ఖర్చు పెట్టారు కూడా తెలియదు. సో గవర్నమెంట్ ఏమంటున్నారంటే, చాలా మటుకు మీ ఫండింగ్ తెచ్చుకుంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం. ఇంకోటి ఏంటంటే, వీళ్ళ వైపు నుంచి నడుస్తుంది పెద్ద ఒక ప్రాబ్లం, ఈ అసెట్స్ మీరు క్రియేట్ చేస్తారు చూడండి, అది చాలా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. వాట్ ఎవర్ అసెట్స్ యూ హ్యావ్ క్రియేటెడ్, మీ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ మీరు చెప్పాలి. మీరు ఎక్కడ చర్చ్ కడుతున్నారు అంటే, మీ ఎన్జిఓ తెలంగాణలో పనిచేస్తున్నారు, మీరు ఆ తెలంగాణ నుంచి చెన్నైలో పనిచేయలేరు. ఏరియా ఇస్ హియర్,
గవర్నమెంట్ ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అక్కడే ఆపరేట్ చేయాలి, అక్కడే పనిచేయాలి. సో డెసిగ్నేటెడ్ అథారిటీ గురించి మనం మాట్లాడాం, డీమ్ సెసెషన్ గురించి మనం మాట్లాడాం, రెడ్యూస్ పెనల్టీ ఫ్రమ్ 5 years to 1 year పనిష్మెంట్, విచ్ ఇస్ స్వాగతించాలి వాళ్ళు, మాకు పనిష్మెంట్ తగ్గించారండి. అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మీద కూడా కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారు. ఏదో వెళ్ళి మీరు రైడ్ చేయడం కాదు, మీరు లోకల్ కోర్టుకి అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని మీరు ఈ ఎన్జిఓ మీద దాడి చేయడమో లేకుంటే మిగతా ఏమైనా చేయడం మీరు చేయాల్సి వస్తుంది. రైడ్ అని ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, సర్చ్ ఉండొచ్చు, ఏమైనా. ఓకే, సో ఈ బిల్లు ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ నడిమిట్లో ఉన్న గొడవలని, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ టైం గొడవ చేశారు, దానికోసం దిస్ వాస్ విత్డ్రాన్. కానీ ఇప్పుడు నౌ ఇట్స్ కమింగ్ బ్యాక్. బహుశా ఇవాళ రేపట్లో అది ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉన్న రూల్స్ తీసుకొస్తారు వీళ్ళు. ఓకే మహేష్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఈజ్ ఫైనల్ యూసేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక గేమ్ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు 50 కోట్లు లేకుంటే 10 కోట్లు పెట్టుకుందాం, ఒక చర్చ్ కట్టడానికి మాకు 10 కోట్లు కావాలని చెప్పి డబ్బులు తెచ్చుకుంటారు. దాని వీళ్ళు వాడుతూ ఏం చేస్తారు, ఈ 10 కోట్లలో 3 కోట్లే వాడతారు, మిగతా 7 కోట్లు ఉంటుంది. అది పక్కన ఇంకొక అకౌంట్లో ఉంటుంది, అక్కడే ఉంటుంది అకౌంట్లో. మారిచిపోయిన చర్చ్ పని ఇంకా మాకు 10 కోట్లు కావాలంటే ఇంకా 10 కోట్లు చేసుకుంటాడు. ఆ ఫూలిష్ ఫెలో సిట్టింగ్ దేర్ ఇన్ US, వాడికి తెలియదు ఇదంతా. వాడు అనుకుంటాడు అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, వాడు ఫోటోలు పంపిస్తాడు, చర్చ్ కట్టిండు, చాలా బాగుంది, చాలా ఖర్చు అయింది అది అని చెప్పి ఇన్ఫ్లేటెడ్ బిల్స్ చూపిస్తాడు వాడు ఫారినర్కి. వాడు ఇంకొక 10 కోట్లు పంపిస్తాడు. గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నారంటే, సారీ మీకు 10 కోట్లు వచ్చిందా, ముందు మీరు 7 కోట్లు ఖర్చు పెట్టండి. టు బి ఎగ్జాక్ట్ 7.5 crores ఖర్చు పెట్టండి, 75%. దాని తర్వాతనే మీరు మిగతా డబ్బు తీసుకురండి, విడతల వారీగా. సో దట్ మీన్స్ యూ హ్యావ్ యాక్చువల్లీ యూస్ ద అమౌంట్ విచ్ కేమ్ ఇన్ అన్నమాట. అది పెద్దది. ఓకే, మన వైపు నుంచి గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే, ఒక ట్రాన్సిషన్ ఇప్పుడున్న పాత ఎన్జిఓలు ఈ కొత్త సిస్టమ్కి రావడానికి గవర్నమెంట్ 1 year టైం ఇస్తారు ఈ చట్టం వచ్చినాక. మహేష్, చాలా క్లియర్గా గవర్నమెంట్ చెప్తున్నారు, మీరు ఎడ్యుకేషన్ చేయండి, రిలీజియస్ చేయండి, కల్చరల్ చేయండి, కన్వర్షన్స్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే మీరు ఇండైరెక్ట్గా ఇదే చేస్తున్నారు పని. ఎవరైనా మీ రిలీజియన్ని ఇంత ప్రేమించి మేము మతం మార్చుకుంటామని వాళ్ళు చేయొచ్చు, కానీ ఇండ్యూస్ చేయకూడదు. డబ్బులతోనో ఇన్ఫ్లుయెన్స్ మిగతా దాంతోనో స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్ ఇప్పించి కాలేజ్లో ఫ్రీగా అడ్మిషన్ ఇప్పించి ఈ ఏం చెప్తారు హాస్పిటల్ అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ దాంట్లో రైస్ బ్యాగ్స్ అంటారు లాస్ట్లో వీళ్ళని, ఎందుకంటే బియ్యం సంచలిస్తారంట. అదొక టర్మ్ యూజ్ చేస్తే విచ్ ఇస్ డెరోగరేటరీ టర్మ్, చాలా చూస్తుంటారు రైస్ బ్యాగ్ కామెంట్, రైస్ బ్యాగ్ అంటారు. సో అది ఉండే, ఎందుకంటే పేదోళ్ళు వెళ్తారు, వాళ్ళతో తినడానికి లేదు, ఒక రైస్ బ్యాగ్ ఇస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నప్పుడు వాళ్ళు తీసుకుంటలేరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు మీకు, ఎందుకు వాళ్ళు మళ్ళీ అక్కడిక్కడి నుంచి తీసుకోవాలి వీళ్ళు. ఇంకోటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పొలిటికల్ యాక్టివిటీ ఉండకూడదు. ఇది మనం చూస్తున్నాం చాలా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఈవెన్ అమంగ్ నార్మల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎన్జిఓస్, ఈవెన్ హిందూ ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చిన స్కూల్లో కూడా కొన్ని ఇట్లాంటి లోపాలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ మెంట్ అగేన్స్ట్ ఓన్లీ క్రిస్టియన్ రిలీజన్. చెప్పాను చూడండి, వచ్చే డబ్బులు 30% వస్తుంది క్రిస్టియానిటీకి, మిగతా 70 ఎవరి దగ్గర ఉంది మనం గెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇస్లామిక్. ఓకే, సౌదీ అరేబియా కానీ ఖత్తర్ కానీ ఇట్లాంటి దేశాల నుంచి డబ్బులు తెచ్చుకుంటారు వీళ్ళు. సేమ్ లాజిక్, ఇండియాని ఇస్లామైజ్ చేద్దాం, వీ విల్ మేక్ ఇండియా అన్ ఇస్లామిక్ రిపబ్లిక్ బై 2047 అని PFI డాక్యుమెంట్లో ఉండే, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్లో బీహార్లో రైడ్ చేసినప్పుడు దొరికింది 2 సంవత్సరాల ముందు. 2047లో వాళ్ళ ప్రాజెక్ట్ అది. ఇక్కడ జోషువా ప్రాజెక్ట్ నడిపిస్తున్నాడు, అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ నడిపిస్తున్నాడు. ఓకే, మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో నాన్ పొలిటికల్, మీరు క్లాసులు తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా కానీ మీరు నాన్ పొలిటికల్గా ఉండాలి. నో ఐడియాలజికల్ కంటెంట్. కల్చరల్ ప్రోగ్రామ్ చేసి దాంట్లో ఒక రిలీజియన్లో ఒక ప్రాఫిట్ని చూపించడమో ఇంకో దేవుడిని చూపించడమో కాదు, అది చేయకూడదు. అండ్ దీస్ ఆర్ ఆల్ ఫర్ NGOs. ఓకే, టైట్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, చాలా మటుకు స్ట్రిక్ట్. అట్లీస్ట్ మీరు తీసుకొచ్చిన డబ్బుల్లో మినిమం 10 లక్షలైనా వాడుకోవాలి. తీసుకొచ్చి పార్క్ చేయడం కాదు డబ్బులు, ఇంట్రెస్ట్ తప్పించుకోవడానికి. నో, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్. అసెట్ సూపర్విజన్, ఇఫ్ అ సర్టిఫికేట్ ఇస్ క్యాన్సల్, నేను చెప్పాను చూడండి, ఆటోమేటిక్లీ అది ఒక డీమ్ సెసెషన్ అథారిటీకి వెళ్తుంది, వాళ్ళు చూసుకుంటారన్నమాట. దాని తర్వాత మ్యాండేటరీ డిస్క్లోజర్, ఒకటి చాలా ఇంపార్టెంట్ మహేష్. ఇది మీకు డబ్బులు వచ్చి మీరు ఒక ట్రస్టీ క్రియేట్ చేస్తారు, ఒక ట్రస్ట్ బోర్డ్ క్రియేట్ చేస్తారు, 10 మంది ఉన్నారనుకోండి. దాంట్లో 9 మందిని సొసైటీ నుంచి మంచోళ్ళని చూసుకుంటాడు, పెద్ద పెద్ద వాళ్ళు. అట్లీస్ట్ 8 మందిని చూసుకుంటారు. నన్ను రెస్పెక్ట్ రిటైర్డ్ IAS ఆఫీసరు, ఒక రిటైర్డ్ DSP, మళ్ళీ కాలేజీలో ప్రిన్సిపల్ నుంచి రిటైర్ అయినా, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటాడు. కానీ నడిపిస్తున్నాడు ఒక్కడో 2 ఉంటారు.
వాడికే చెక్ సైనింగ్ అథారిటీ ఉంటుంది. అన్ని ఈ మిగతా 8 మందికి 2 నెలలో 3 నెలలు ఒక మీటింగ్ పెడతాడు. లాస్ట్లో ఆడిట్ అకౌంట్ పాస్ చేయడానికి మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెడతాడు. వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం నడుస్తుంది. దే ఆర్ లైక్ స్లీపింగ్ పార్ట్నర్స్. గవర్నమెంట్ ఏమన్నారు అది కాదు, మీరు ఈ 10 మందిలో ఎవరు యాక్చువల్ పర్సన్, డోంట్ హైడ్ బిహైండ్ అదర్స్, ఎవరు యాక్చువల్ పర్సన్ వాళ్ళు ముందు పెట్టండి. ఇప్పుడు ఈ ఫారిన్ కంట్రీస్లో ఎంత పెద్ద యుఎస్ కాంగ్రెస్లో దీని గురించి చాలా చర్చలు నడుస్తున్నాయి. ఈవెన్ ఈయన మార్కో రూబియో వచ్చినప్పుడు కూడా ఈవెంట్ మిషనరీస్ ఆఫ్ చారిటీ కలకత్తా, ఢిల్లీకి రాకుండా అక్కడే వెళ్ళిండు ఫస్ట్. ఇన్ఫ్యాక్ట్ మిషనరీస్ ఆఫ్ చారిటీ కింద 400 ఎన్జిఓలు ఉన్నాయి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మదర్ టెరీసాది మిషనరీస్ ఆఫ్ చారిటీ కింద 400 ఎన్జిఓలు ఉన్నాయి. దట్స్ అ సపరేట్ స్టోరీ ఆల్టుగెదర్. ఆమె గురించి పుస్తకాలు ఉన్నాయి, మనం రాయలేదు, ఫారినర్స్ రాసిన పుస్తకాలు ఉన్నాయి చాలా మటుకు. సో ఈ దాంట్లో ఇప్పుడు కొత్త చట్టంలో ఏమంటున్నారంటే, మీరు ఫారిన్ ఒక రాకెఫెల్లర్ ఫౌండేషన్ నుంచి మీరు డబ్బులు మీకు 100 కోట్లు పంపించరు సార్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషనల్ యాక్సెస్ ఆఫ్ పూర్ చిల్డ్రన్ ఇన్ ఇండియా అని చెప్పేసి. అంటే స్కూల్ కట్టుకోండి, లైబ్రరీలు పెట్టండి అని. కానీ ఈ రాకెఫెల్లర్ ఫౌండేషన్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు ఈ డబ్బులు ఇచ్చేటోళ్ళు? వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఏంటి ఈ డబ్బులు వీళ్ళకి ఇవ్వడానికి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. వీ వాంట్ టు నో హూ ద ఒరిజినల్ డోనర్స్. ఏదో ఒక ఎన్జిఓ పేరు, అక్కడ కూడా చాలా ఎన్జిఓలు ఉన్నాయి, వాళ్ళ పేరుతోనే వస్తుంది. లైక్ జోషువా ప్రాజెక్ట్. జోషువా ప్రాజెక్ట్కి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? అది మాకు కావాలి. దానికోసం అమెరికాలో, బ్రిటన్లో అన్ని పెద్ద గొడవ. వీళ్ళు మా డీటెయిల్స్ అడుగుతున్నారు. అడుగుతారండి, ఎందుకు అడుగుతారు? యూ హ్యావ్ టు గివ్ అస్ ద డీటెయిల్స్, సింపుల్ యాజ్ దాట్. సో ఈ చట్టాలు తీసుకొచ్చిన దానికి ఇంత పెద్ద గొడవ నడుస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ అబ్జెక్టింగ్. వాళ్ళని పిలిచి మాట్లాడారు అమిత్ షా గారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లుక్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, మీకు ప్రాబ్లం లేదు, మీరు నడిపిస్తుంది బాగానే ఉంది, కానీ మీరు కూడా చట్టాలు వైలేట్ చేయకుండా చూడండి, కొత్త కొత్త రూల్స్ వస్తుంది, దాన్ని ఫాలో చేయండి. ఆడిట్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయండి టైంకి, ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఉంటే రిటర్న్స్ ఫైల్ చేయండి. ఓకే, ఇదన్నీ క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు మనం ఎంటబడాల్సింది మిగతా 70%. మీరు దురంధర్ సినిమా చూసుంటారు, దాంట్లో కసాని క్యారెక్టర్ ఫేక్ నోట్, ఈ ఫేక్ నోట్ కూడా పెద్ద బిజినెస్ ఉండేది దీంట్లో. ఓకే, కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ బ్రాంచ్లో డిపాజిట్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఎ మనీ ట్రాన్స్ఫర్, నాట్ క్యాష్. ఓకే, అప్పుడు మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఎవడు పంపిస్తున్నాడు డబ్బులు మీకు అని, ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనేది. ఓకే, ఇట్ కెన్ బి ఈజీలీ ఇన్వెస్టిగేట్, నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఉన్న మహేష్, అండ్ నౌ దీని తర్వాత వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం గొడవ చేస్తారో మనకు తెలిసిందే. కానీ పార్లమెంట్లో తీసుకొస్తే అందరికన్నా పెద్ద ఏడుపడం మొదలుపెట్టేది కాంగ్రెస్ వాళ్ళు, ఫర్ వెరీ ఆబ్వియస్ రీజన్స్. ఒకటి ఇస్లామిక్, ఒకటి క్రిస్టియన్. అండ్ క్రిస్టియన్ ఇస్ కన్విన్స్డ్ నా, కానీ ఇస్లామిక్ కన్విన్స్ కాలేదు ఇంకా. వాళ్ళు ఎక్కడ ఆపరేట్ చేస్తున్నా తెలియదు, మద్రాసాలకు వస్తున్న డబ్బులు తెలియదు మనకి. మిగతా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి అక్కడిక్కడ మస్జిద్లు కట్టడానికి, దర్గాలు ఇంప్రూవ్ చేయడానికి ఎవరు ఇస్తున్నారు డబ్బులు? కశ్మీర్లో మీకు గుర్తుంటుంది, డిమానిటైజేషన్ జరిగిన వారం తర్వాత ఇవాళ దాకా రాళ్ళు విసరడం అనేది బంద్ అయిపోయింది. మీకు గుర్తుంటుంది, లేకుంటే ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత, లేకుంటే అప్పుడప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైనా ఆపరేషన్స్ కండక్ట్ చేసి వాళ్ళ మీద రాళ్ళు విసురుతుండే. కానీ ఏ రోజు మోదీ గారు డిమానిటైజేషన్ తీసుకొచ్చారో, ఆ 500 రూపాయల నోట్ బ్యాన్ చేశారో, ఆ పాత 500, ఆ రోజు నుంచి కాశ్మీర్లో ఇవాళ దాకా రాళ్ళు విసరడం లేదు. బిజినెసే బంద్ అయిపోయింది మొత్తం. లేకుంటే చిన్న చిన్న పిల్లలు అందరూ వచ్చి రాళ్ళు విసురుతుంటారు సెక్యూరిటీ ఫోర్సెస్ మీద. ఓకే, ఇది మళ్ళీ మనం ఢిల్లీలో చూసాం ఇప్పుడు. సో యూ కెన్ ఈక్వేట్ ఇట్, ఎంతమందికి అక్కడ డబ్బులు ఇచ్చి ఉంటారని ఈ రాళ్ళ కోసం. సో దట్ వాస్ డ్యూ టు డిమానిటైజేషన్. సో అదొక స్టెప్ ఉండే టు క్లీన్ అప్ ద యాక్ట్. సో అమిత్ షా గారు దీనికి వెనక తిరిగారు. దానికోసం రాహుల్ గాంధీ బోర్డు పట్టుకొని తిరుగుతున్నారు, అమిత్ షా గారు రాజీనామా చేయాలి అని చెప్పి. ఏది ఆ ఢిల్లీ ఇన్సిడెంట్ గురించి, లాఠీ చార్జ్ జరిగింది, అది జరిగింది, పెలెట్ గన్స్ జరిగిందని సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పారు. పెలెట్ గన్స్ యూస్ చేయొచ్చు, నో లా విచ్ స్టాప్స్ పెలెట్ గన్స్. ఆర్ఐఎఫ్ దగ్గర ఎప్పుడు పెలెట్ గన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ బుల్లెట్, ఇట్స్ అ పెలెట్ గన్. కాశ్మీర్లో యూజ్ చేస్తుండే ముందు. ఓకే, క్రౌడ్ కంట్రోల్కి యూజ్ చేస్తారు. ఎనీవే దట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, నేను చెప్తున్నాను ఇది దానికోసం. సో ఈ పరిస్థితుల్లో అమిత్ షా గారు ఈ బిల్ పుష్ చేస్తున్న దానికి ఆయన వ్యతిరేకంగా ఎంత పెద్ద క్యాంపెయిన్ ఢిల్లీలో నడుస్తుంది. అమిత్ షా గారు రాజీనామా చేయాలి, అమిత్ షా గారు అది చేయాలి, ఇది చేయాలని చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు అందరూ బోర్డు కట్టుకుని నిలబడ్డారు. సో దిస్ బిల్ విల్ గో త్రూ, దర్ ఇస్ నో డౌట్. దాని తర్వాత ఎస్ ఇంప్లికేషన్స్ ఉంటుంది. ఇది ఫైనల్, ఇదే ద మోస్ట్ పర్ఫెక్ట్ అంటే కాదు, చాలా మటుకు మార్పులు వస్తూనే ఉంటాయి ఇంకా. కానీ టు లార్జ్ ఎక్స్టెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చేసిన తప్పులు మోదీ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తున్నారు అంతే. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ క్లియర్గా లాంగ్వేజ్లో అది రాస్తుంటే ఈ ప్రాబ్లం రాకపోతుండే. కానీ మన దగ్గర మనకు తెలిసింది ఆ టైంలో సోనియా గాంధీ అపాయింట్ చేసిన కమిషన్ ఒకటి ఉండే, ఒకటి ఓవర్ సైట్ కమిటీ ఒకటి ఉండే, ఒకటి
దాంట్లో జాన్ డ్రీస్ లాంటి వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళందరూ ఫారినర్స్, దేవర్ ఆల్ మ్యారీడ్ టు అన్ ఇండియన్ అని చెప్తారు, కావాలంటే ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. కానీ వీళ్ళందరూ దీని నుంచి ఆపరేట్ చేస్తుండే. నౌ దే ఆల్ బీన్ కాట్. వాళ్ళందరూ ఇప్పుడు దేశంలో లేరు. ఇప్పుడు అరుంధతి సుజాన్ రాయ్, షీఈ్ మిస్సింగ్, ఆమెకు కూడా ఇదే పని. షబానా ఆజ్మీ యూకే నుంచి బిగ్గెస్ట్ ఫండ్ ఆమెకి వస్తుంది, షబానా ఆజ్మీకి. అది కూడా ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ నుంచి, ఫర్ టు అన్ ఇస్లామిస్ట్ ఇట్ ఇస్ కమింగ్. సో ఆమె దానికోసం. మళ్ళీ యోగేంద్ర యాదవ్, వాడు ఒక జోలావాలా. వీళ్ళందరూ చూడండి, వీళ్ళకి ఉద్యోగం లేదు మహేష్, కానీ మంచి స్టైల్లో బతుకుతారు. ఒక 5 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వెళ్తారు. మన దేశంలో అక్కడిక్కడ కాన్ఫరెన్స్లు అటెండ్ చేస్తారు, ధర్నా అటెండ్ చేస్తారు, బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తారు. కానీ ఏమనంటే ఐఎమ్ అన్ ఎన్జిఓ అంటారు. సో లెట్ అస్ సీ. ఐ థింక్ అమిత్ షా గారు ఇస్ టేకెన్ ఎ వెరీ గుడ్ స్టాన్స్. దీన్ని బట్టి మనకి ముందుకు ఈ గవర్నమెంట్ ఇంకా ఎన్ని మార్పులు తీసుకొస్తారు. కానీ ఇట్లాంటి ఎన్జిఓలు, ఇప్పుడున్న 14,000 ఎన్జిఓలు రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద, 5,000 మంది కూడా మిగలరు. ఓకే, నిజంగా మంచి చేసేవాళ్ళు. సార్ నాకు ఒక బేసిక్ క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు ఒక కంట్రీలో ఒకరికి చదువు చెప్పించడానికి, లేకపోతే మంచి పని చేయడానికి మీరు చెప్పినట్టు హాస్పిటల్ కట్టడము, లేకపోతే స్కూల్ కట్టడము, లేకపోతే ఇంకేదన్నా సరే సేవ పేరుతో ఒక మాస్ లెవెల్ ఆఫ్ పీపుల్కి లైక్ మంచి జరిగే ప్రాసెస్లో బయట నుంచి డబ్బులు రావడం ఏదైతే ఉందో, దానికోసం మేము చేస్తామని ఒక ప్రైవేట్ బాడీ వచ్చేసి క్లెయిమ్ చేస్తే సరే సపోర్టివ్గా బయట నుంచి ఏవైతే ఇస్తున్నారో, బట్ యాక్చువల్లీ అదంతా ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని, బట్ ప్రైవేట్గా ఒక మనిషి చేస్తున్నాడు. ఆ ఇచ్చే వాళ్ళు డైరెక్ట్గా ఎందుకు గవర్నమెంట్కి ఇవ్వరు కదా. వాడు అంటాడు గవర్నమెంట్లో అందరూ దొంగలు, ఈ డబ్బులు కొట్టేస్తాడు, మినిస్టర్ తినేస్తాడు, వాడు తినేస్తాడు. మీరేం చేయక్కర్లేదు. మన దేశానికి దీంట్లో వచ్చే డబ్బుల్లో టు అ లార్జ్ ఎక్స్టెంట్ రిలీజియస్ పర్పస్కి వస్తుంది. సిక్, జైన్ ఇట్లాంటి కమ్యూనిటీ, ఈవెన్ హిందూ కమ్యూనిటీకి లంగర్ల కోసం, అన్నదానం కోసం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన కీర్తన్స్ కోసం, భజన్స్ కోసం ఆల్ ఇండియా లెవెల్లో నడిపిస్తాం మేము, ఇన్ని కోట్లు కావాలంటే. దెర్ ఆర్ పీపుల్ రెడీ టు డొనేట్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్, హిందూ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు, ఇస్లామిక్ ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు. కానీ మీరు ఎవరైనా చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు అదే ఇచ్చాను. బయట వెళ్ళి యూఎస్లో వెళ్ళి మా మోడల్ స్కూల్లో మా అలుమ్ని అసోసియేషన్ మా దగ్గర ఉన్న ఫర్నిచర్, మేము కూర్చున్న ఫర్నిచర్ 35-40 years ago, ఆ ఫర్నిచర్ని ఒక 3-4 సంవత్సరాల ముందు మనం రీప్లేస్ చేసాం. వన్ జెంటిల్మెన్ ఫ్రమ్ యూఎస్ స్పాన్సర్డ్ ఇట్. మొత్తం బెంచ్లు మార్చేసాం పిల్లల కోసం, కొత్త బెంచ్లు తీసుకొచ్చాం. దే వర్ థ్రిల్డ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే పాత బెంచ్లు ఉండే 40 సంవత్సరాలది. ఓకే, టాయిలెట్ కట్టించాం. మోదీగా టాయిలెట్ కట్టమంది, దానికన్నా ముందు గర్ల్స్ కోసం టాయిలెట్ కట్టించాం. లైబ్రరీ పెట్టాం, ఇప్పుడు లెబారెటరీ పెట్టాం. అది somebody else was come and said he will even upgrade that also, library also, laboratory also. అది ఉంటుంది. అట్లాంటి మంచి పని చేస్తే ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఓకే, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ మిస్యూజ్ ఆఫ్ ఇట్. మీరు ఈ పాస్టర్లు పొద్దున వైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతాడు మైక్ తీసుకొని, వాడి పని ఏంటి? వాడికి ఆ టార్గెట్ మీట్ చేయాలి. ఆ నెలలో 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది టార్గెట్ ఇస్తారు వానికి, కన్వర్ట్ చేయాలని చెప్పి. అన్లక్కీలీ వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కాకుండా సుప్రీంకోర్టులో ఒక కేసు నిన్ననే తీర్పు అయింది. అది ఏంటి? ఇఫ్ యూ కన్వర్ట్ మీకు ఎస్సీ స్టేటస్ ఉండదు. వీళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే లోవర్ స్ట్రాటా వాళ్ళని పట్టుకుంటారు, వాచ్మెన్, పని మనిషి. మన దగ్గర తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఇట్లాంటి చోట్ల, కర్ణాటకలో. వేరస్ ఇన్ కేరళ వెన్ ద కన్వర్షన్ ఫస్ట్ హ్యాపెండ్ 17th century మహేష్, నంబూద్రీస్ని టార్గెట్ చేశారు, ప్రీస్ట్. ఇట్ బికేమ్ వెరీ ఈజీ అనమాట అక్కడి నుంచి. ఇప్పుడు కూడా కొంతమంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉన్నారు కేరళలో, వాళ్ళ దగ్గర ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ 9వ రోజు చేస్తారు చూడండి, 9 లేకుంటే 12 అట్లాంటి 11 రోజులు 9 రోజులు. ఎస్ సార్. దే గెట్ అ బ్రాహ్మిన్ కుక్స్ టు కుక్. నాన్ వెజ్ ఉండదు, బికాజ్ వాళ్ళ పూర్వజులు అక్కడి నుంచి వచ్చారు అన్నమాట. సో దే స్టిల్ ఫాలో దట్. మై గాట్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూస్ ఫాదర్ వాజ్ అ క్రిస్టియన్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయినప్పుడు దే హ్యాడ్ అ ప్యూర్ వెజిటేరియన్ బ్రాహ్మిన్ కుక్డ్ 9th day సెరమనీ. సో నేను చెప్పాలేమనుకుంటా అంటే, మీరు మంచి పని చేయడానికి చేస్తే ఎవరు అబ్జెక్ట్ చేయరు. కానీ ఇది ఒక బిజినెస్గా నడిపించుకుంటే దెన్ గవర్నమెంట్ విల్ క్రాక్ డౌన్. నాకు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది సార్. సిన్స్ లైక్ యూ స్టే ఇన్, మీరు అటువైపే ఉంటారు కాబట్టి, అల్వాల్ వైపు ఉంటారు కాబట్టి, షామీర్పేట్ సైడ్ హెచ్బిఎల్ నైఫ్ పవర్ సిస్టమ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ, మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ దాట్ కంపెనీ. సో నాకు తర్వాత తెలిసింది, వన్ ఆఫ్ మై ఇంటర్మీడియట్ క్లాస్మేట్, హిస్ నేమ్ ఇస్ పవన్, ఐ హోప్ హీల్ వాచ్ దిస్ వీడియో, రెగ్యులర్లీ పోస్ట్ చేస్తుంటాడు. సో అతను వాళ్ళ ఫాదర్ చిన్న ఏజ్లో చనిపోవడం వల్ల, సో హీ జాయిన్ ఇలాంటి మీరు చెప్పిన ఒక మిషనరీ స్కూల్లోనే చదువుకున్నాడు. ఈజ్ ఎ హిందూ,
ఈజ్ హిందూ బట్ కన్వర్ట్ అవ్వలేదు. బట్ హీ వేర్స్ రోజరీ వేసుకుంటాడు. అండ్ తను చెప్పింది ఏంటంటే నాకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది, మా ఫాదర్ లేడు, నాకు సపోర్ట్ చేశారు. వాట్స్ రాంగ్ ఇన్ కన్వర్టింగ్ అని చెప్పేసి అంటారు. ఇదే గనక మనకి నార్మల్ ఇప్పుడు మనకి ఇంకా కన్వర్షన్స్ చేయకూడదు అని చెప్పేసి ఇందాక మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, లైక్ బిల్లో కూడా అది కూడా అమెండ్ చేయబోతున్నారు అని చెప్పేసి. సో లైక్ మా గవర్నమెంట్ కనుక భరోసా ఇస్తే అలాంటి కన్వర్షన్స్ ఆగవు కదా సార్. ద ప్రాబ్లమ్ ఇస్ మిషనరీస్ అని ఎందుకంటారు వీళ్ళని. బిషప్ డెస్మండ్ టుటు సౌత్ ఆఫ్రికాలో, సచ్ అ ఫేమస్ పర్సన్, నోబెల్ లారియట్. ఆయన ఒక కోట్ ఉంది ఆయన విచ్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు హిమ్. ఆయన అన్నారు, వెన్ మిషనరీస్ ఫస్ట్ కేమ్ టు సౌత్ ఆఫ్రికా, అంటే మిషనరీ సౌత్ ఆఫ్రికాకి వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో బైబుల్ ఉండే, మా చేతిలో భూమి ఉండే. సో వాళ్ళు అన్నారు కన్ను మూసుకోండి 2 నిమిషాలకి అని చెప్పి. మేము కన్ను మూసుకున్నాం, చూస్తే బైబుల్ మా చేతిలో ఉంది, మా భూమి వాళ్ళ చేతిలో ఉంది. ఇది జరిగింది. సో కాన్వెంట్ స్కూల్స్ చదివిన చాలామంది ఉన్నారు పిల్లలు who got very good quality education, their English is excellent. వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళది ఒక మిషనరీస్ ఇది ఉండే జీల్ ఉండే వాళ్ళకి. ఇప్పుడు కూడా కాన్వెంట్ స్కూల్స్ ఆర్ ద బెస్ట్ అంటాం, కానీ అదే టైంలో మీకు భారతీయ విద్యాభవన్ కనిపిస్తుంది, సరస్వతి శిశు మందిర్ కనిపిస్తుంది, చాలా మటుకు చిన్మయ విద్యాలయాలు ఉన్నాయి, చాలా మటుకు. ఓకే, దెర్ ఇస్ నో డర్త్ ఆఫ్ గుడ్ స్కూల్స్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన దగ్గర హిందువులు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు చేస్తున్న ఇప్పుడు కూడా అదే. దేవుడికి ఒక కిరీటం చాలు, ఒక ఉద్యానం చాలు. 10 ఉద్యానాలు 30 కిరీటాలు అక్కర్లేదు, 200 కోట్లు అక్కర్లేదు. కుడి నడిపించడానికి కావాల్సిన డబ్బులు కావాలి అంతే. మిగతాది ఒక చిన్న క్లినిక్ పెట్టండి, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టండి, ఒక స్కూల్ స్టార్ట్ చేయండి మీ ఊర్లలో ఆ డబ్బులతోని, ఆ గుడి దగ్గర ఉన్న డబ్బులతోని. టీటీడీ చేస్తారు చూడండి, చాలా మంచి యాక్టివిటీ చేస్తారు, చాలా టెంపుల్స్ చేస్తారు అట్లా. అది చేయండి, దెన్ ద కన్వర్షన్స్ విల్ స్టాప్. వై ఇస్ అ పర్సన్ కన్వర్టింగ్ నాకు చెప్పండి. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కొన్ని టాక్స్లో నేను చెప్తుంటాను, బెటర్ లైఫ్ స్టైల్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తారు, పేదోళ్ళు, పిల్లలు ఉన్నారు 3. ఓకే, భర్త ఏమో తాగి తందాలను ఆడుతున్నాడు ఎక్కడో, ఈ వైఫ్ దగ్గర వచ్చి అడుగుతా, ఏమో మా పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, లేదు సార్ డబ్బులు లేవు సార్ అంట. అరే మా స్కూల్ పంపించండి అంటారు, ఏది కాన్వెంట్ స్కూల్ పంపిస్తారు, పిల్లలు చదువుకుంటారు, కాలేజ్కి వస్తారు. అరే మా దగ్గర కాలేజ్ ఉంది, కాలేజ్ పంపించండి అంటారు. దాని తర్వాత ఒకరోజు చూస్తే హస్బెండ్ది లివర్ పోయింది అంటారు. అరే హాస్పిటల్ పంపించండి, మా దగ్గర హాస్పిటల్ ఉందంటారు. ఇప్పుడు చెప్పండి ఎవరు కన్వర్ట్ కారు? వాళ్ళు కన్వర్ట్ అవుతారు వాళ్ళు, బికాస్ దే వాజ్ సంబడీ టు హెల్ప్ దమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్. అది మన హిందూ ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నారు. అగైన్ ఐఎమ్ నాట్ సెయింగ్ 50 to 60% చేస్తున్నారు, కానీ ఇప్పుడు 100% చేస్తే ఈ కన్వర్షన్స్ జరగదు. కోవిడ్ టైంలో నేను చూసాను, హిందూ సేవా కేంద్రం అని చెప్పి ఇట్ ఇస్ దేర్ ఆన్ ఫేస్బుక్, యూ కెన్ చెక్ ఇట్ ఈవెన్ నౌ. దే హ్యావ్ 15 లైన్ మొబైల్ హెల్ప్ లైన్ కోవిడ్ టైంలో సెటప్ చేశారు వాళ్ళు. దానికన్నా ముందు స్టార్ట్ చేసింది యాక్చువల్లీ, ఎప్పుడు లవ్ జిహాద్ కేసెస్ వచ్చినప్పుడు. అమ్మాయి ఇంటికి రాకపోతే సాయంత్రం ఏ హిందూ పేరెంట్ అయినా కానీ క్రిస్టియన్ పేరెంట్ అయినా కానీ ఈ హిందూ సేవా కేంద్రం హెల్ప్ లైన్లకు ఫోన్ చేయొచ్చు, మా అమ్మాయి కనిపించట్లేదు, వాళ్ళు చూసుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర లాయర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఫాలోఅప్ చేస్తారు. వాళ్ళు కోవిడ్ టైంలో ప్రతి ఇంటికి బియ్యం కానీ ఏం కావాలని మీరు ఫోన్ చేస్తే మా దగ్గర తినడానికి లేదంటే వెళ్ళి ఇస్తున్నారు. సతీష్ విశ్వనాథ్ ఈజ్ అ సంఘ్ రిలేటెడ్ పర్సన్, దట్ విహెచ్పీలంతా ఉండే ఆయన. దాట్ ఈస్ అ మోడల్ యూ నీడ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మీరు వాళ్ళని సహాయం చేయాలి టైంకి. ఇది మనం చేయట్లేదు. ఈ హిందూ కమ్యూనిటీలో అన్నిటికంటే పెద్ద ప్రశ్న అది చెప్పాను. ఒకడికి 5 కార్లు 5 అంతస్తుల బిల్డింగ్, పక్కన గుడిసెలో ఉంటాడు ఇంకోడు, వాడి సంగతి చూసుకోడు. దానికోసం తుపాకీ పట్టుకొని నెక్సలైట్స్ అయ్యారు కొంతమంది. ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఫిలాసఫీ అట్ ఆల్, బట్ స్టిల్ ఐమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. సార్, కమ్యూనిజం కేమ్ టు కేరళ, the first country in the first government in the world to become elected communist government. కేరళలో ఉండే ఈఎంఎస్ నంబూదిరి పార్టీ, కానీ నక్సలిజం కేరళకి రాలేదు. బికాస్ అక్కడ ఈక్వల్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఉండే. ఈవెన్ వెస్ట్ బెంగాల్ అదే జరిగింది జ్యోతిబాసు వచ్చినప్పుడు. దానికి ఉన్న ముందు బీసీ రాయ్ కానీ సిద్ధార్థ్ శంకర్ రాయ్ ఉన్నప్పుడు కూడా జరిగింది అది. మీరు ల్యాండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నక్సలిజం వెంట్ అవుట్ ద విండో ఇన్ వెస్ట్ బెంగాల్. అక్కడి నుంచి మొదలైంది కదా నక్సల్ బారి అనే విలేజ్ వెస్ట్ బెంగాల్లో ఉండే. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే, మహేష్ ఏం చెప్తున్నా అంటే, ఇది కన్వర్షన్స్ అనే యాంగిల్ చూడకుండా దాని ఒక హ్యూమన్ ప్రాబ్లంగా చూసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉన్న రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. సార్, ప్రతి గుడి కింద ఒక స్కూల్ ఉండాలి. ఇట్ క్యాన్ బి ఈవెన్ జూనియర్ స్కూల్, డజంట్ మ్యాటర్. ప్రతి పెద్ద టెంపుల్ కింద ఒక కాలేజ్ ఉండాలి, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి, సాయంత్రం పూట డాక్టర్, పొద్దున పూట డాక్టర్ ఉండాలి. అన్నిటికీ గవర్నమెంట్ రారు మీకు పని చేయడానికి. ఇది మనం చేస్తే డెఫినెట్లీ దానికోసం కూడా బయట నుంచి కాంట్రిబ్యూట్ చేస్తారు. మీరు ఎఫ్సిఆర్ఐ తీసుకోవచ్చు, దానికోసం కూడా ఎవరు ఆపట్లేదు మిమ్మల్ని. గుడి డబ్బులు తీసుకొని వాడమని చెప్పట్లేదు. ఇఫ్ యూ అపీల్ టు రిచ్ ఇండియన్స్ అబ్రాడ్, దే విల్ సెండ్ యూ ద మనీ. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టమంటే వాళ్ళు డబ్బులు పంపిస్తారు మీకు.
కానీ మన వాళ్ళు చేయట్లేదు, అది చేస్తున్నారు. అగైన్ ఐఎమ్ నాట్ సెయింగ్ నో. నాకు తెలిసి ఇప్పుడు కూడా మా పని మనిషికి కొడుకు ఉండే, దీనికన్నా ముందున్న పని మనిషి, షీ ఈజ్ నాట్ వెల్ ఎనీమోర్, ఆమెకు ఒంట్లో బాగాలేదు. వాళ్ళ కొడుకు వచ్చి మా దగ్గర పని చేస్తుండే, మా పని మనిషి. వాళ్ళ కొడుకు 10th క్లాస్ పాస్ అయినాక డబ్బా తీసుకొచ్చి, 12th క్లాస్ పాస్ అయినా డబ్బా తీసుకొచ్చిన మిఠాయి డబ్బా. ఏంట్రా ఏమైందంటే, నేను ఇంజనీరింగ్ చేయబోతున్నా సార్ అని చెప్పిన. కాలు చేతులు ఇరగొడతారా నేను ఇంజనీరింగ్ పోతే, అక్కడ ఉద్యోగాలు లేవు, ఏం లేవు, నువ్వేం పోతావు? వాళ్ళు తూప్రా నుంచి ఒరిజినల్లీ. వాళ్ళని చెప్పిన నీకు ఐటీఐలో వెళ్ళారా అని చెప్పి, నేను అల్వాల్ ఐటీఐ తీసుకెళ్తే వాళ్ళు అన్నాడు ఈజ్ అ నాన్ లోకల్ అని. ఏది తూప్రాన్లో ఉన్నాడు, తెలంగాణ ఉన్న అబ్బాయి నాన్ లోకల్ అంట తెలంగాణలోనే. ఎనీవే వన్ లాస్ట్ నేను నాకు తెలిసిన మటుకు ఒక క్రిస్టియన్ లేడీ ఉండే, షీ రన్స్ ఐటీఐ ఇన్ గాగిలాపూర్, ఆ చర్చ్ దగ్గర. అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేశాను. అండ్ 1 year అటు చేశాడు. దాంతో 6 నెలలు నాకు ఎయిర్ కండిషనింగ్ చేయాలి సార్, అది కూడా ఫీజు నేనే కట్టాను. టుడే దట్ ఫెలో సో బిజీ, వాడు ముగ్గురిని పెట్టుకొని వాడు మేస్త్రిలాగా కూర్చున్నాడు. ఇప్పుడు నేను పిలిస్తే కూడా 3 రోజుల తర్వాత వస్తా అంటాడు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఉంటుంది బాగా. కానీ ఆ 1 warning ఐ గేవ్ టు దట్ లేడీ, ఐ సెడ్ డోంట్ ట్రై అండ్ కన్వర్ట్ దిస్ ఫెలో. ఓకే, మీరు ఆ స్ట్రాటజీ యూజ్ చేసి ఐటీఐ నడిపికండి, మీరు మిగతా వాళ్ళు కన్వర్ట్ చేస్తే నాకు ప్రాబ్లం, కానీ ఈయన కన్వర్ట్ చేయకూడదు అని చెప్పాను. షీ సెడ్ నో ఐ విల్ నాట్ డూ ఇట్ అని. షీ కెప్ట్ అప్ ద వర్డ్, డీసెంట్ లేడీ. సో నేనేమంటున్నాడు, వాళ్ళు ఎందుకు ఐటీఐ సెటప్ చేశారు చెప్పండి? నాచురల్లీ అక్కడ వస్తున్న 100 పిల్లల్లో 20 మంది కన్వర్ట్ అవుతారు ఈజీగా. ఓకే, వాళ్ళు చేసిన పని చూసారు, ఇంతమంది పని చేస్తున్నారు సార్, నేను హిందూ ఉంటే ఏంటి, క్రిస్టియన్ ఉంటే ఏంటి, క్రిస్టియన్ అయిపోతాను. మీ ఆ అబ్బాయి గురించి చెప్పారు చూడండి ఇప్పుడు, హెచ్బిఎల్ మై ఫ్రెండ్ పవన్. సేమ్ థింగ్, యూ డెవలప్ ఎ సింపతి ఫర్ దాట్. సో ఇది ఎన్జిఓలు ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఇది. ఓకే, ఇది ఉంది. సో బిగ్గర్ స్టోరీస్ గవర్నమెంట్ కంట్రోల్ తీసుకొస్తున్నారంటే, కానీ గవర్నమెంట్ ఎన్జిఓలు నడిపించట్లేదు. అమిత్ షా గారు తీస్తున్న దాంట్లో వీళ్ళు మిస్యూజ్ ఆఫ్ మనీ పర్సనల్ దానికి వాడుకుంటారు, కన్వర్షన్స్కి వాడుకుంటారు, మిగతా నాన్ ఎసెన్షియల్ దేనికి తీసుకొస్తున్నా దానికి వాడుకుంటారు, ఆ రెస్ట్రిక్షన్ తీసుకొస్తున్నాం అంతే. ఇప్పుడు ఈ బిల్ ఆమోదం పొందే విధంగా ఉందా అంటే ఎలా? వెరీ సింపుల్ మెజారిటీ, ఈజీగా అయిపోతుంది. ఓకే, వెరీ సింపుల్, 2/3 మెజారిటీ ఏం అక్కర్లేదు. దిస్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, సింపుల్ అమెండ్మెంట్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ లా అంతే. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ ఇది. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.